ఏర్పాటు చేయాలంది 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 12 మంది అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై వేటు వేసింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. పల్నాడు కలెక్టర్పై బదిలీ వేటు పడింది. అధికారులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. 25 కంపెనీల పారా మిలిటరీ బలగాలు రాష్ట్రంలో కొనసాగించాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సిఎస్ డీజీపీలకు ఆదేశించింది. రాష్ట్రంలో మరో 15 రోజులు కేంద్ర బలగాలు కొనసాగించాలంటూ కూడా చెప్పుకొచ్చింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలంటూ కూడా ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ టేక్స్ ఆ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసింది ఎలక్షన్ కమిషన్. ఆ ప్రెస్ రిలీజ్ నోట్ను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేశాను. కమిషన్ టేక్స్ టఫ్ స్టాండ్ అగెయిన్స్ట్ పోస్ట్ పోల్ వైలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, డైరెక్ట్స్ సిఎస్ డీజీపీ టు టేక్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగేన్స్ట్ కల్ప్రిట్స్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఈసీ డైరెక్ట్స్ ఎంహెచ్ఏ టు రిటైన్ 25 సిఏపిఎఫ్ కంపెనీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ కౌంటింగ్ తర్వాత కూడా 25 కేంద్ర బలగాలను ఉంచారంటూ కూడా ఇటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. అక్కడ పల్నాడుకు సంబంధించి ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయో కూడా. ఇక్కడ ముఖ్యంగా పాయింట్ వైజ్ చూసుకుంటే కనుక ట్రాన్స్ఫర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ పల్నాడు అండ్ ఇనిషియేషన్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. ఇటు పల్నాడు జిల్లా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తూనే ఆ డిపార్ట్మెంటల్ పరంగా ఎంక్వైరీ విచారణ కూడా ఆదేశించాలంది. అలాగే సస్పెన్షన్ ఆఫ్ ఎస్పీ పల్నాడు, ఎస్పీ అనంతపురం డిస్ట్రిక్ట్స్ అంటే అనంతపురం అలాగే పల్నాడు ఎస్పీలను కూడా బదిలీ చేయాలంది. అలాగే శాఖాపరంగా విచారణ కూడా చేపట్టాలంది. దాంతోపాటు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎస్పీ తిరుపతి అండ్ ఇనిషియేషన్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ, అలాగే తిరుపతి ఎస్పీని కూడా బదిలీ చేయాలంది. ఇంకా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఇటు తిరుపతి అలాగే అనంతపురం, పల్నాడు ఈ 3 ప్రాంతాలకు సంబంధించి 3 జిల్లాలకు సంబంధించి అధికారులను బదిలీ చేస్తుంది. దాదాపు 12 మంది. అసలు ఏం జరిగింది, ముఖ్యంగా ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకుంది, నెక్స్ట్ ఏం జరగబోతోంది? అంటే పోలింగ్ జరిగిన రోజు జరిగిన హింసాత్మక ఘటనల కంటే ఆఫ్టర్ పోలింగ్ జరిగిన తర్వాత జరిగిన పరిణామాల మీద కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయింది. దానిలో భాగంగానే అటు రాష్ట్ర డీజీపీని సిఎస్ ను కూడా ఢిల్లీకి రమ్మని చెప్పడం, ఈ రోజు ఢిల్లీకి వెళ్ళిన సందర్భంగా వాళ్ళ రివ్యూ సందర్భంగా సిఎస్ డీజీ పైన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ పర్యవేక్షణ లోపం కారణంగా ఈ ఘటనలు జరిగాయని చాలా సీరియస్ గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనలకు సంబంధించినటువంటి బాధ్యులపైన వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా తీవ్ర స్థాయిలో ఘటన జరిగినటువంటి పల్నాడు, అనంతపురం ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలపైన సస్పెన్షన్ వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు పల్నాడు కలెక్టర్ను కూడా బదిలీ చేశారు. వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా తిరుపతి కలెక్టర్ను కూడా బదిలీ చేశారు. అటు పల్నాడు ఎస్పీ, పల్నాడు కలెక్టర్, అనంతపురం ఎస్పీ వీళ్ళ 3 మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఈ ఘటనలు జరిగినటువంటి పల్నాడు ప్రాంతం మాచర్ల, నర్సరావుపేట ప్రాంతాలకు సంబంధించి తాడిపత్రి, అనంతపురం జిల్లా తాడిపత్రి, చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో అక్కడ విధుల్లో సరిగా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి 12 మంది సబార్డినేట్స్ మీద కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇది ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలు అయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసాం. ఏ స్థాయిలో అక్కడ టీడీపీ కానీ వైసీపీ కానీ కార్యకర్తలు కొట్టుకున్నారు, దాడులు చేసుకున్నారు, కారులను తగలబెట్టారు. ఎమ్మెల్యే అభ్యర్థులు అంటే పోటీ చేసిన అభ్యర్థుల మీద దాడులకు పాల్పడిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవడం, వెంటనే పిలిపించడం కూడా ఢిల్లీకి జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా వాళ్ళ మీద వేటు వేయడంతో పాటు కొంత అధికారులు బదిలీ కూడా చేసింది. ఇప్పుడు తాజాగా వీటితో పాటు హింస పైన అంటే 3 రోజుల పాటు జరిగిన ఎన్నికలు అయిపోయిన తర్వాత 14, 15, 16 ఈ 3 రోజులు జరిగినటువంటి హింస పైన ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ ను కూడా ఏర్పాటు చేసి 2 రోజులు అంటే 48 గంటల్లో రిపోర్ట్ ఇవ్వాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఐపీసీ ఇతర సెక్షన్ల కింద కూడా కేసులు పెట్టాలని స్పష్టం చేసింది. మొత్తం 2 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పింది. అంతేకాదు కేంద్ర హోంశాఖను కూడా కొన్ని కీలక ఆదేశాలు కేంద్ర హోంశాఖ కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేసింది. రాష్ట్రంలో మరో 15 రోజుల పాటు కేంద్ర బలగాల్ని కొనసాగించాలంటూ కేంద్ర హోంశాఖ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన హింస పైన కఠినంగా వ్యవహరించాలని అటు సిఎస్ కి డీజీపీ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఒక పేర్లు చూస్తే కనుక ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ ఉన్నారు. ఆయన వేటు వేయడంతో పాటు ఆయన మీద శాఖపరమైన చర్యలు, అదేవిధంగా తిరుపతి ఎస్పీకి ఉన్నటువంటి కృష్ణకాంత్ పాటేల్ని ట్రాన్స్ఫర్ చేశారు. అదేవిధంగా అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ ఉన్నారు. ఆయన్ని సస్పెండ్ చేయడంతో పాటు ఆయన మీద శాఖపరమైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే చెప్పింది. చాలా సీరియస్ నోట్లోనే
రాష్ట్ర డీజీపీని సిఎస్ ను కూడా తీవ్రంగా మందలించినట్టు తెలుస్తుంది. అంటే ఇంతమంది కేంద్ర బలగాలు ఉన్నారు, ఇంత పోలీసు వ్యవహరించారు, దాదాపు 1,00,000 పైగా మంది కేంద్ర బలగాలు కానీ రాష్ట్ర పోలీసులు కానీ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉన్నప్పుడు ఎన్నికల అయిపోయిన తర్వాత మీరు ఎందుకు ఇంత హింస జరుగుతున్నా కంట్రోల్ చేయలేకపోయారని తీవ్ర స్వరంతో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీ సిఎస్ మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ 2 రోజులు జరిగినటువంటి పోలింగ్ తర్వాత 2 రోజులు జరిగినటువంటి హింస పైన ఒక నివేదికని రాష్ట్ర డీజీపీ అదేవిధంగా సిఎస్ జవహర్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా ఇచ్చినప్పటికీ వాటి మీద కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తి చెందలేదు. వాళ్ళు ఇచ్చిన నివేదికలో పూర్తిగా అక్కడ స్థానిక పోలీసు అధికారులు వైఫల్యమని నివేదికలో ఇచ్చినట్టు తెలుస్తుంది. దానిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పోలీస్ బాస్ ఉన్నటువంటి డీజీపీ కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకి కీలక ఉన్నటువంటి సిఎస్ జవహర్ రెడ్డి కానీ పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పర్యవేక్షణ లోపం అనేది చాలా స్పష్టంగా కనబడుతుందని కేంద్ర ఎన్నికల సంఘం కూడా భావించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది. ఏదేమైనప్పటికీ బిఫోర్ పోలింగ్ ఆఫ్టర్ పోలింగ్ అంటే పోలింగ్ ముందు భారీ స్థాయిలో ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ డీజీపీ స్థాయి అందరూ కూడా ఒక్కసారి రాజేష్ మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ ప్రెస్ నోట్ లో ఒక కీ పాయింట్ కి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు ఇన్వెస్టిగేట్ ద మ్యాటర్ అండ్ సబ్మిట్ అన్ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ to the commission in 2 days in each of the cases. FIRs to be updated with additional appropriate IPC sections and other relevant statutory provisions అంటూ కూడా. సో దీనికి సంబంధించి మాట్లాడుకుంటే కనుక ముఖ్యంగా అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఎస్ఐటి సిట్ను ఏర్పాటు చేయాలి ఇన్వెస్టిగేషన్ మ్యాటర్ కంటూని అట్ ద సేమ్ టైం 2 రోజుల్లో దీన్ని పూర్తి చేయాలి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రతి కేసుకి సంబంధించి అల్లర్లకు సంబంధించిన ప్రతి కేసులో కూడా ఎస్ఐటి అంటే సిట్ను ఏర్పాటు చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, రిపోర్ట్ 2 రోజులు ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, ఎట్ ద సేమ్ టైం ఇటు సిఎస్ కావచ్చు, ఎటువంటి ప్లాన్తో వెళుతున్నారు? ఎందుకంటే 2 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలి, ప్రతి కేసుకి సంబంధించి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఏమంటున్నారు ఉన్నతాధికారులకు సంబంధించి ఏమైనా రియాక్షన్ వస్తుందా? అంటే అటు పల్నాడుకు సంబంధించి కానీ ఇటు ఉమ్మడి అనంతపురం జిల్లా సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి జరిగిన దాడుల ఘటనలో ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి నమోదు విషయంలో కూడా కొంత నిర్లక్ష్యం వ్యవహరించారని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. ఇప్పటి వరకు పెట్టినటువంటి ఎఫ్ఐఆర్కి సంబంధించినటువంటి వాటితో పాటు అదనపు సెక్షన్లు కూడా పొందుపరుస్తూ కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వాటన్నిటితో కూడినటువంటి సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము పనిచేయాలని చెప్పింది, వీటి మీద అధ్యయనం చేయాలని చెప్పింది. 2 రోజులు 48 గంటల్లో దీనికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలి. ఇప్పుడు సిట్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎవరిని ఏర్పాటు చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సిట్కి సంబంధించి దానికి సంబంధించిన పర్యవేక్షణ చూడడానికి అధికారులు నియమించాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళని నియమించిన తర్వాత వాళ్ళు 48 గంటల్లో రిపోర్ట్ ఇవ్వబోతున్నారు. పూర్తిగా ఎటు రాష్ట్ర డీజీపీ సిఎస్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే స్థానిక జిల్లా ఎస్పీలు, స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పీలు, సిఐలు పూర్తిగా వైఫల్యం చెందారు. పోలింగ్ జరిగిన తర్వాత హింసను అరికట్టడంలో పూర్తి స్థాయిలో విఫలం అయ్యారనేది కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు అంటే రాష్ట్ర డీజీపీ సిఎస్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా అటు పల్నాడు ఎస్పీతో పాటు అనంతపురం ఎస్పీని సస్పెండ్ చేయడంతో పాటు పల్నాడు కలెక్టర్, తిరుపతి కలెక్టర్ ఇద్దరిని తిరుపతి ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత 48 గంటల తర్వాత సిట్ నివేదిక ఇవ్వబోతుంది. కాబట్టి ఇచ్చిన తర్వాత మరికొంతమంది గ్రౌండ్ లో ఉన్నటువంటి అక్కడ స్థానిక డిఎస్పీలు కానీ వాళ్ళ మీద కూడా వేటు పడే అవకాశం కనబడుతుంది. ఎవరిని ఉపేక్షించబోమంటూ కేంద్ర ఎన్నికల సంఘం చాలా తీవ్ర స్వరంతోనే చెప్పినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు సిట్టు ఎలాంటి నివేదిక ఇస్తుంది, ఎవరెవరి పేర్లు దాంట్లో మెన్షన్ చేస్తుంది అనే అంశం మీద ఇప్పుడు ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. 48 గంటల సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 2 రోజుల్లో దీనిపైన రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ మీద మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సచిన్, రాజేష్, అంటే మొత్తం అయితే కేసుకి సంబంధించి దాదాపు 12 మంది సబార్డినేట్స్ ని ఇక్కడ బదిలీ చేయడం జరిగింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధం అంటే ఇంతమంది మీద ఒక్కసారిగా యాక్షన్ తీసుకున్న పరిస్థితి. ఎగ్జాక్ట్లీ సస్పెన్షన్ ఆఫ్ 12 సబార్డినేట్ పోలీస్ ఆఫీషియల్స్ ఇన్ దీస్ 3 districts, పల్నాడు, అనంతపురం అండ్ తిరుపతి, అండ్ ఇనిషియేషన్ ఆఫ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అంటున్నారు. ఇటువంటి సినారియో కనిపిస్తోంది. కాబట్టి ఎందుకంటే వీళ్ళని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతోంది, కొంతమందిని సస్పెండ్ చేయడం జరుగుతోంది. ఇదే నేపథ్యంలో మనకి 2 రోజుల్లో నివేదిక కోరుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి ఎటువంటి తర్చన భర్చన పడుతున్నారు. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ కూడా కామ్ డౌన్ చేయాల్సి ఉంటుంది, ఎంక్వైరీ జరగాల్సి ఉంటుంది, ప్రతి కేసు మీద ఎఫ్ఐఆర్స్ నమోదు చేయాలి, ఎంక్వైరీ చేయాలి. ఇవన్నీ కూడా ఇక 2 రోజుల సమయంలోనే ఇటు
రిపోర్ట్ కోరుతోంది కాబట్టి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి ఏం చేస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, దీనికి సంబంధించిన భేటీ జరుగుతోందా? ఈ రోజు ఢిల్లీ నుంచి సాయంత్రం సిఎస్ డీజీపీ వస్తున్నారు. వచ్చిన తర్వాత భేటీ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయం పూర్తి స్థాయిలో అటు పల్నాడుకు సంబంధించినటువంటి ప్రాంత అధికారులతోనూ అనంతపురం, చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించి సిటీ ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేయాలని చెప్పారు కాబట్టి సిట్ ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఎవరెవరిని పెట్టాలి, ఏ విధంగా విచారణ చేసి దానికి సంబంధించి రిపోర్ట్ ఇవ్వాలని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చెప్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి రివ్యూ అయితే రేపు జరిగే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర డీజీపీ సిఎస్ కూడా దీని మీద పూర్తి ఫోకస్ పెట్టే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. సిట్ విచారణ తర్వాత పూర్తి స్థాయిలో ఎవరు దీనికి సంబంధించిన బాధ్యులు అనే దానిపైన వాళ్ళ మీద వేటు పడే అవకాశం కూడా కనబడుతుంది. సచిన్ రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం పల్నాడు అలాగే తిరుపతి, అనంతపురం ఈ అల్లర్లకు, ఇక్కడ జరిగిన అల్లర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పోలింగ్ తర్వాత చెలరేగిన హింసపై విచారణకు సిట్ను ఏర్పాటు చేయాలంతే 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. 12 మంది అధికారులపై వేటు పడింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి డిఎస్పీలపై వేటు పడింది. పల్నాడు కలెక్టర్పై బదిలీ వేటు వేసింది. అలాగే అధికారులపై శాఖాపరమైన చర్యలకు ఆదేశాలు కూడా జారీ చేసింది. 25 కంపెనీల పారా మిలిటరీ బలగాలు రాష్ట్రంలో కొనసాగించాలని ఆదేశించింది. అల్లర్లపై కఠినంగా వ్యవహరించాలంటూ కూడా సిఎస్ డీజీపీలకు ఆదేశించింది. ఇక రాష్ట్రంలో మరో 15 రోజులు కేంద్ర బలగాలు కొనసాగింపుకు సంబంధించి అక్కడ నమోదు చేసింది. అంటే కొనసాగించాలంటూ కూడా ఇన్ఫాక్ట్ పోలింగ్ అయిపోయింది, ఆ తర్వాత అల్లర్లు చెలరేగాయి. అయితే కేంద్ర బలగాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఈ కేంద్ర బలగాలకు సంబంధించి ఫలితాల తర్వాత కూడా కంటిన్యూ అవ్వాలంటూ కూడా ఇటు డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆ ప్రెస్ నోట్లో మనం చూడొచ్చు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలంటే, అంటే సంబంధిత సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలంది. ముఖ్యంగా ప్రతి అల్లరికి సంబంధించి, ప్రతి ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. ప్రతి ఘటనకు సంబంధించి విచారణ జరగాల్సిందే. సిట్ దాన్ని అంటే సిట్ను ఏర్పాటు చేయాల్సిందే, విచారణ జరగాల్సిందే. ఇవన్నీ కూడా 2 రోజుల్లోనే 48 గంటల్లోనే రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చెప్పడం, ప్రస్తుతం ఎటువంటి సీరియస్ యాక్షన్ ఆఫ్ ప్లాన్కి ఈసీ సిద్ధమైందో మనకు అర్థమవుతోంది. సో ఏం జరగబోతోంది పోలీసు ఉన్నతాధికారులకు సంబంధించి ఇప్పుడు ఒక సవాల్ కిందే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క పల్నాడు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలకు సంబంధించి ఇంకా ఆ ఉద్రిక్తతలు అయితే మాత్రం నివురుగప్పని నిప్పులాగి ఉండడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వాటిని ప్రస్తుతానికైతే మాత్రం అలా అక్కడ వాటిని నివురుగప్పని నిప్పు లాంటి పరిస్థితిగా ఉన్న సిచ్యువేషన్. ఇటువంటి నేపథ్యంలో అక్కడ అల్లర్లు కొనసాగకుండా చూడాలి. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయాలి. అధికారుల బదిలీలకు సంబంధించి కొత్త వారిని కూడా నియమించాలి. అక్కడ పరిస్థితిని తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. ముఖ్యంగా ప్రతి ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఇవన్నీ కూడా ఇప్పుడు కత్తి మీద, ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలంటే సవాల్ అనే చెప్పుకోవాలి. పోలీసు ఉన్నతాధికారులకి ఏం చేయబోతోంది ఏపీ పోలీసు శాఖ అనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం ఇప్పుడు జరుగుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు భేటీ అయ్యి ఈ అంశానికి సంబంధించి కీలక భేటీ నిర్వహించుకునే అవకాశం మాత్రం క్లియర్ కట్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే అల్లర్లపై ఈసీ సీరియస్ అయింది. ఏం చేయబోతోంది, ఇంకా అంటే వచ్చే రోజుల్లో ఈ పరిస్థితి సర్దుమణిగితే సరే, లేకపోతే మళ్ళీ కనుక రైజ్ అయితే ఈసారి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ప్లాన్తో వెళ్ళబోతుంది, ఏం చేయబోతుందనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతుంది. పోలీసులు కూడా ఇక ఈ ఘటనకు సంబంధించి పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏం జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఫలితాలకు సంబంధించి ఫలితాల వరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ మనకి అంటే నివురుగప్పిన నిప్పు లాంటి పరిస్థితి ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఆ తర్వాత ఏం జరగచ్చు అనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతోంది.